గేమ్ ఇక ఆడలేను, అలసిపోయాను. అలా ఆ బెంచీ మీద కూర్చుందామా అన్నయ్యా? నాన్నకు నేనంటే ఎందుకో ఇష్టం లేదు చెల్లమ్మా. నన్నెప్పుడు కోప్పడుతూ ఉంటాడు. తప్పు అన్నయ్యా, తండ్రికి అందరూ బిడ్డలు సమానమే. నీకొక కథ చెప్పనా? ఒక తండ్రికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రి నడుగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత అతను సమస్తమును సమకూర్చుకొని దూరదేశమునకు వెళ్ళిపోయాడు. అచ్చట చెడు అలవాట్లతో, చెడు సహవాసాలతో తన ఆస్తి అంతా వృధాగా ఖర్చు చేసేశాడు. అంతయు ఖర్చు చేసిన తరువాత ఆదేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి ఆ దేశస్థులులో ఒకనిచెంత చేరాడు. అతను పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపాడు. పందులు తినే పొట్టుతోనైనా కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు. కాని ఎవరూ వానికి ఏమీ ఇవ్వలేదు. అతను ఇలా ఆలోచించసాగాడు, నా తండ్రి ఇంట ఎంతోమంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవుచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడు కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొమ్మని అతనితో చెప్పుదుననుకొని లేచి తన తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మెడమీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడు కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి. మనము తిని సంతోషించుదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి మరలా దొరికెనని చెప్పను. అంతట వారందరూ సంతోషించిరి. మారుమనస్సు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. నువ్వు తండ్రి ఎదుట ఏదైనా తప్పు చేసి ఉంటే వెంటనే క్షమాపణ అడుగు. ఆయన తప్పక క్షమిస్తాడు. అంతేకాదు, ఎక్కువగా సంతోషిస్తాడు కూడా. తన హక్కున చేర్చుకుంటాడు. చాలా థ్యాంక్స్ చెల్లాయి. అయితే నేనిప్పుడే వెళ్ళి నా తండ్రి ఎదుట మోకాళ్ళూని నా తప్పులు ఒప్పుకొని క్షమించమని అడుగుతాను.